Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. నమస్కారం గురుగారు. శుభమస్తమా. శని త్రయోదశి రోజు శని దోషాలు ఎవరైనా ఉన్నవారైనా సరే శనిదేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఇక్కడ మనకి ఏల్నాడు శని జరుగుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు మకరము, కుంభము, మీనరాశుల వాళ్ళు ఒకటి, అష్టమ శని జరుగుతున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు, అర్ధాష్టమ జరుగుతున్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళు. ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా ఇటువంటి శని త్రయోదశి అలాగే మనకు ఉన్నటువంటి పూజలు పునస్కారాలు విశేషమైనటువంటి వాటిల్లో తప్పకుండా మీరు పాలు పంచుకోండి. అటువంటి పోగొట్టకుండా వాటిని పట్టుకొని ఆయా రోజులలో దానమో, జపమో, తపమో, హోమమో చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ శని ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మకరము, కుంభము, మీనము, కర్కాటకము, వృశ్చిక రాశి వారు ఈ 5 రాశుల వరకు తప్పకుండా రేపు వచ్చేటువంటి 17/8/2024 శనివారం రోజున శని త్రయోదశి ఉంటుంది. అంటే మీకు ఉదయం పూట మీకు విద్య ఉంది, కానీ సాయంత్రం కల్లా మీకు శని త్రయోదశి ఉంటుంది. అంటే ఉదయం 8 తర్వాత మీకు త్రయోదశి ప్రారంభం వల్ల ఆ శనివారం రోజున తప్పకుండా మీరు శనీశ్వరుడి ప్రీతి కొరకు తప్పనిసరిగా మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం, శనీశ్వరుడికి నువ్వులతో అభిషేకం చేయడం, నల్ల నువ్వులు సమర్పణ చేయడం, నల్ల వస్త్రాన్ని సమర్పణ చేయడం, 9 ప్రదక్షిణలు, ఇంకా వీలైతే 19 ప్రదక్షిణలు చేయండి. 19 ప్రదక్షిణలు చేయడం వల్ల శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అక్కడ మీకు ఎవరైనా దానము తీసుకునే బ్రాహ్మణుడు కనిపిస్తే నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, ఉప్పు, బూడిద గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ, ఏదైనా ఇనుప వస్తువుని దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. శనిత్రయోదశి రోజున ఇవి చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి శనీచ పీడ తొలగిపోయి శనీశ్వరుడికి అనుగ్రహంతో ఆనందయోగం, ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది శనీశ్వరుడి యొక్క వ్రతము, శనీశ్వరుడి యొక్క విశేషం. ఇక మీరు అడిగిన ప్రశ్న రాఖీ పౌర్ణమి ఏంటి అనేది. రాఖీ పౌర్ణమి విశిష్టత అనుబంధానికి ప్రతీకం. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ మనం కార్తీక మాసానికి వెళ్ళాలి. మనం కార్తీక మాసంలో యమధర్మరాజు గురించి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంది. మీకు తెలుసో తెలియదు, మీకు అన్నయ్య గారు ఉన్నారా? సో అంటే మీ చేత్తో అన్నం వండి పెడితే అన్నయ్యకు శుభం, అంటే అన్నయ్యకి మరణం ఉండదని అర్థం, అకాల మరణం ఉండదని అర్థం. రాఖీ పౌర్ణమి రోజు కాదు, రాఖీ పౌర్ణమి అయిన తర్వాత యమ విధియ అని ఉంటుంది మీకు. ఆ యమ విధియ రోజున తప్పకుండా రాఖీ పౌర్ణమి ఏమో ఇక్కడ శ్రావణ మాసంలో, కార్తీక మాసం వచ్చినటువంటి యమ విధియ ఒకటి ఉంటుంది. అంటే ఆయన ఈ యమధర్మరాజు ఈ నరకలోకం నుంచి ఆయన భూలోకానికి వచ్చి వెళ్తూ సోదరి ఇంటికి వెళ్తాడు. సోదరి వెళ్ళిన తర్వాత సోదరి మంచి బ్రహ్మాండ భోజనం పెడుతుంది. ఆయన నిజం చెప్పాలంటే 1 గంట సేపు ఆయన అన్ని మర్చిపోయి పడుకుంటాడట. అంటే ఆ సమయంలో తన కాలచక్రాన్ని మర్చిపోతాడు. ఆ చెల్లెపిడ భోజనం తిని ఆ చెల్లె కూడా అన్నయ్యకి విసురుతూ అలాగే ఉందట. వెంట లేచి అమ్మ ఏంటి నేను ఇక్కడే ఉన్నా అంటే చాలా మంచి భోజనం పెట్టాను, ఎన్నో యుగాల తర్వాత ఇప్పుడు నిద్రపోయాను నేను అని చెప్పగానే మరి సంతోష సమయంలో వరం కోరుకోండిదట. అంటే అన్నయ్య నాకు వరం అక్కర్లేదు, నువ్వు ఇచ్చింది నేను స్వీకరిస్తాను తను చెప్పడం. అయితే ఏ రోజైతే నేను ఇంత నిశ్చేతో భోజనం చేశానో అదే రోజు విధియ రోజున ఎవరెవరైతే తన సోదరి చేత భోజనం చేస్తున్నారో ఆ వారికి అకాల మరణం ఉండదు అని చెప్పాడు. అందుకే ఆ రోజున యమ విధి అనేది ఆ రోజున దాదాపుగా మరణాలు ఉండవని చెప్పడం. అంటే కార్తీక మాసంలో ఏ రోజు వస్తుంది? విధియ రోజున, అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మర్నాడు వచ్చేటువంటి విధి అని, అంటే మనకి దీపావళి వెళ్ళినటువంటి 3వ రోజు వస్తుంది. అంటే అమావాస్య, పాడ్యమి, విధియ 2వ రోజు వస్తుంది మనకి. దాని పేరు యమ విధియ. ఆ రోజున భగిని హస్తభోజనం. అలాంటి యోగమే రక్షాబంధనానికి ఉంది. ఏనబద్దో బలిరాజా దానవేంద్రో మహాబల. ఏదైతే నేను నీ చేతికి కడుతున్న కంకణం ఉందో ఆ కంకణం ఎటువంటి అపాయం నుంచి సరే నిన్ను దూరం చేసి శుభాన్ని మాత్రం ఇక్కడ చెప్పేసి ఆ యొక్క చెల్లి కానీ ఆ సోదరి తన అన్నకి తమ్ముడు కట్టేటువంటి ఒక ముఖ్యమైనటువంటి బంధం, దాని పేరే రాఖీ పౌర్ణమి. కాబట్టి మనం ఆ రోజున ఆ సోదరి చేత తప్పకుండా మీరు ఆ కంకణ ధారణ, ఆ రాఖీని కట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ఆ సోదరి అనుగ్రహం ఉంటుంది. భగవంతుని యొక్క కృపాకటాక్ష నుండి ఐశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చును, ఆపదల నుంచి గట్టెక్కుతాం. ఇది రాఖీ పౌర్ణమికి ఉన్నటువంటి విశేషమైనటువంటి పండుగ. పుత్రద ఏకాదశి విశిష్టత ఇది విశేషమైనది. మనకి ఈ రోజున 16/8/2024 శుక్రవారం రోజునే ఈ వరలక్ష్మి వ్రతం వచ్చింది. అదే రోజు పుత్రద ఏకాదశి వచ్చింది. ఇక్కడ సందిగ్ధ అవస్థ ఆడపిల్లలకి ఏమంటే మేము ఉపవాసం ఉండాలా, మరి ఆ రోజు పూజ చేసుకొని భోజనం చేయాలా, అంటే కంపల్సరీ అమ్మవారి భోజనం చేయాల్సిందే కదా. ఇప్పుడు అమ్మవారికి దీక్ష తీసుకొని 2వ దీక్ష తీసుకోలేం కదా. ఇప్పుడు సపోజ్ అయ్యప్ప దీక్ష తీసుకొని మళ్ళీ అమ్మవారి దీక్ష తీసుకొని మనం 2 దీక్షలు చేయలేం కదా. అలాగే ఇక్కడ మరి అమ్మవారి దీక్షన ఏకాదీక్ష, అంటే అక్కడ ఆడపిల్లలకి వరలక్ష్మి దీక్షనే ఇంపార్టెంట్, ఏకాదీక్ష అవసరం లేదు. ఏకాదశి వ్రతం కనుక మీ వారు చేస్తున్నట్టయితే ఆ పుణ్యఫలం మీకు వస్తుంది. అంటే ఇక్కడ 2 వ్రతాలు భార్యాభర్తలు చేయవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజునే ఈ పుత్రదా ఏకాదశి కూడా వస్తుంది.
కాబట్టి ఇదే వరలక్ష్మి వ్రతంలో మీరు సంతాన సౌభాగ్యం పూజ చేస్తున్నారో అదే రోజు పుత్ర సంతాన ప్రాప్తి కొరకు చేసేటువంటి ఏకాదశి వ్రతం కూడా మీ వారి చేత చేయించండి, తమ బాగుంటుంది. సరే, పుత్ర సంతానం ఉందండి అన్న పుత్రుల వృద్ధి కొరకు, పౌత్రుల వృద్ధి కొరకు, అంటే పుత్రుడున్నాడు, పౌత్రుడు ఉన్నాడు, వాళ్ళ వృద్ధి కొరకు కూడా తప్పకుండా మనం ఏకాదశి నక్తము, ఉపవాసము, నిరాహార దీక్ష చేస్తే చాలా మంచిది. అదే 2 రోజులు, అంటే ఆ 2 రోజులు కూడా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. మర్నాడు దామోదర ప్రీతి కొరకు, అంటే కార్తీక దామోదర ప్రీతి కొరకు, మన విష్ణుమూర్తి యొక్క ప్రీతి కొరకు పారణ, అంటే ద్వాదశి పారణ అంటారు మనం. ఆ ద్వాదశిలో అంటే ఏకాదశి అయిపోయిన తర్వాత 17వ తేదీ మనకి తప్పకుండా మీరు ఈ శనిత్రయోదశి రోజు కూడా వచ్చేస్తుంది. అదే అన్న 2 పండుగలు ఒకేసారి వస్తున్నాయి. మొదటి రోజు వరలక్ష్మి వ్రతం ఏకాదశి, రెండవ రోజు మనకి ఈ శనిత్రయోదశి పండుగ మరియు పారణ, ద్వాదశి పారణ అంటారు దాన్ని. కాబట్టి తప్పకుండా ఆ శని త్రయోదశి రోజున మీరు పొద్దునే దేవాలయానికి వెళ్ళినా మంచిదే. వెళ్ళేసి వచ్చేసి మధ్యాహ్నం 11-11:30 సమయంలో బ్రాహ్మడికి కానీ ఏదైనా బీదవారికి కానీ అన్నదానం చేసి ఆ తదుపరి మీరు భోజనం చేస్తే పుత్రదా ఏకాదశి పుణ్యఫలం, వరలక్ష్మి వ్రతం యొక్క అనుగ్రహం, అలాగే శని త్రయోదశి అయినటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చమ్మా. ఇటువంటి 3 పండుగలు మనకంటే ఈ శ్రావణ మాసంలో అనేక పండుగలు మనకు కలిసి రావడం అనేది విశేషంగా చెప్పబడుతుంది. అలాంటి మంచి మంచి విషయాలు అడిగి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించారు. శుభమస్తు, మీకు కూడా అఖండ ఐశ్వర్యమస్తు. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రత్యేక పండుగల విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.